హలో స్టూడెంట్స్, అందరూ ఫస్ట్ క్లాస్ చూసినట్టున్నారు. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఈరోజు క్లాస్లో ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాం అండ్ టాపిక్ కూడా కంప్లీట్గా కవర్ చేస్తాం. ఓకే, సో టైం వేస్ట్ చేయొద్దు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. Drafting committee was entrusted with the task of preparing a draft of new constitution which consisted of 7 members. The drafting committee set upon. First, డ్రాఫ్టింగ్ కమిటీ కన్నా ముందు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. లైక్ ఏంటంటే అసలు డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏంటి అండ్ ఆ కమిటీ దేనిలో భాగం, ఎలా ఫామ్ అయింది అంతా కూడా జస్ట్ క్విక్గా ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లైక్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేశారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తయారు చేయడానికి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది తయారు చేశారు. అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది తయారు చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయిన తర్వాత అక్కడ కొన్ని మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్ కొన్ని ఫామ్ అయ్యాయి. మేజర్ కమిటీస్ ఏంటండి? ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఓకే, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఇంకా యూనియన్ పవర్స్ కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఇలా కొన్ని కమిటీస్ ఫామ్ చేసి వర్క్స్ అనేవి డివైడ్ చేసుకున్నారు. ఎవరైనా అంతే కదా, ఫస్ట్ వర్క్స్ అనేవి డివైడ్ చేసుకుంటారు కదా. సో వర్క్స్ అనేవి డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు దీనిలో అత్యంత ముఖ్యమైనది డ్రాఫ్టింగ్ కమిటీ. ఎందుకు? బికాజ్ మొత్తం కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేసే పని వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి. ఓకే, వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఫామ్ చేశారు. డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఎవరో చూద్దాం. ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, డ్రాఫ్టింగ్ కమిటీలో మెయిన్ చైర్మన్, ఇది ఎవరు గుర్తుపెట్టుకోకర్లేదు, తెలుసు అందరికీ, ఎవరు? మన అంబేద్కర్ గారు. హీఈస్ ద చైర్మన్. ఓకే, ఫస్ట్ చైర్మన్ ఇస్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పీపుల్ కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది పేర్లు మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, మెంబర్స్ ఎవరెవరంటే కృష్ణస్వామి అయ్యర్. ఓకే, నెక్స్ట్ గోపాలస్వామి అయ్యంగర్. నెక్స్ట్ కేఎం మున్షి. నెక్స్ట్ మొహమ్మద్ సాదుల్లా. బిఎల్ మిట్టర్. డిపి ఖైతం. ఓకే, సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా చూడండి, అంబేద్కర్ గారు మనకు గుర్తుంటారు, అయ్యంగర్ కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. కేరళలో ఇప్పుడు తమిళనాడు అంతా అయ్యర్స్ ఎక్కువ ఉంటారు, కేరళలో అయ్యంగర్స్ ఎక్కువ ఉంటారు. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మున్షి అనేది మన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుంటే ముంబైలో మున్షి అనే ఆయన ఉంటారు కదా, మున్షి. అండ్ ముంబైలో ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది కదా, సో ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ చైర్మన్ కూడా ఈయనే. సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం, కేఎం మున్షి. ఓకే, నెక్స్ట్ ఒక ముస్లిం ఆయన మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్, డిపి ఖైతన్. అయితే బిఎల్ మిట్టర్ అండ్ డిపి ఖైతన్ లాస్ట్ వరకు ఉండలేదండి. బిఎల్ మిట్టర్ గారు చనిపోయారు. ఆయన్ని రీప్లేస్ చేస్తూ ఎన్ మాధవరావు గారు వచ్చారు. ఎవరు? ఎన్ మాధవరావు. ఓకే, ఎన్ మాధవరావు. ఆ తర్వాత డిపి ఖైతన్ గారికి ఆరోగ్య సమస్యల వల్ల ఆయన్ని రీప్లేస్ చేస్తూ టిటి కృష్ణమాచారి గారు వచ్చారు. సో మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారు? తమిళనాడు నుండి అయ్యర్ వచ్చారు, కేరళ నుండి అయ్యంగర్ వచ్చారు, మహారాష్ట్ర నుండి మున్షి వచ్చారు, ఒక ముస్లిం సహదుల్లా, ఓకే, మొహమ్మద్ సాదుల్లా. నెక్స్ట్ ఇప్పుడు మిట్టర్ అండ్ ఖైతన్ బదులు ఎవరెవరు వచ్చారు? ఒకరు కృష్ణమాచారి వచ్చారు అండ్ మాధవరావు గారు వచ్చారు. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ సెటప్ ఆన్ అని అడిగారు. ఎప్పుడు సెటప్ అయింది? ఇట్ వాజ్ సెటప్ ఆన్ August 29, 1947. August 29, 1947 నాడు మనకి డ్రాఫ్టింగ్ కమిటీ అనేది సెటప్ అయ్యింది. ఓకే, అండ్ మనం ఇది డేట్స్ అనేవి ఎక్కువగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటండి, ఈ వీడియో 10-12 సార్లు మళ్ళీ చూడండి, ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకే, డేట్స్ అనే దానికి ట్రిక్స్ పెట్టుకోకండి, ఎందుకంటే చాలా డేట్స్ ఉంటాయి అండ్ హిస్టరీ కూడా చదవాలి మీరు. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ ఆల్ ద డేట్స్. సో ప్రాక్టీస్ మోర్, యూ విల్ ఈజీలీ రిమెంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ద మెంబర్స్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ? ఇప్పుడే చదివాం కదండి. ఎవరెవరు మెంబర్స్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ? గోపాలస్వామి అయ్యంగర్, కృష్ణస్వామి అయ్యర్, నెక్స్ట్ టిటి కృష్ణమాచారి, మనం అనుకున్నాం కదా డిపి కైతన్ అండ్ మిట్టర్ ఇద్దరు కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ కైతన్ని రీప్లేస్ చేస్తూ కృష్ణమాచారి గారు వచ్చారు. నెక్స్ట్ సో ఇది రెండు కూడా రైటే. నెక్స్ట్ మొహమ్మద్ సాదుల్లా, ఇది కూడా రైటే. ఎస్కే డార్ గారు ఉన్నారా? లేదు, ఎస్కే డార్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ కాదు. ఈయన హెడ్ ఆఫ్ లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిటీ. ఈ లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, లాంగ్వేజ్ అంటే చాలా మంది భయం ఉంటుంది కదా, భయం అంటే హిందీలో ఏమంటారు? డర్. ఓకే, ఎస్కే డర్. నెక్స్ట్ జీవి మౌలాంకర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఇప్పుడు వాళ్ళకి రెండు పనులు ఉంటాయండి. ఒకటి కాన్స్టిట్యూషన్ లాస్ తయారు చేయడం, ఇంకోటి ఆర్డినరీ లాస్ తయారు చేయడం. ఓకే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లాస్ తయారు చేయడానికి హెడ్గా మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు హెడ్ చేస్తూ ఒక కమిటీని స్టార్ట్ చేశారు. అండ్ దీన్ని ఆర్డినరీ లాస్ ఉంటాయి కదా, ఆర్డినరీ లాస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ లా కానీ, బ్యాంకింగ్ లాస్ కానీ, అండ్ ఫినాన్స్కి సంబంధించి నార్మల్ లాస్ కానీ, అండ్ మోర్ ఓవర్ ఐపీసీస్ కానీ, అవన్నీ కూడా ఆర్డినరీ లాస్లోకే వస్తాయి. ఓకే, ఈ ఆర్డినరీ లాస్ అన్నింటినీ కూడా ఎవరు హ్యాండిల్ చేశారంటే జీవి మౌలాంకర్ గారు ప్రెసిడెన్సీ తీసుకొని ఆయన హ్యాండిల్ చేశారు. అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకరోజు కాన్స్టిట్యూషన్ లాస్ కోసం మీట్ అయితే, ఇంకో రోజు ఆర్డినరీ లాస్ కోసం మీట్ అయ్యేది. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 1, 3, 4, 6. సో ద ఆన్సర్ విల్ బి 1, 3, 4, 6. నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఒక్క క్వశ్చన్నే కాదు, ఆప్షన్స్ నుండి ఇంకా ఏం సబ్జెక్ట్ నేర్చుకోవచ్చో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్, with reference to state-wise membership of the Constituent Assembly of India as on December 31st, 1947, which of the following provinces represent highest number of members? అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తున్నారు. చూడండి, ఆల్వేస్ రిమెంబర్ ద ఈజియెస్ట్ వే టు గో టు ఢిల్లీ, అంటే ఢిల్లీకి సులువుగా చేరుకోవాలంటే యూపీ నుండే వెళ్ళాలి. దేని నుంచి వెళ్ళాలి? యూపీ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి. అందుకే మన బీజేపీ కూడా ఎక్కువగా యూపీనే ఫోకస్ చేస్తూ రామ్ మందిర్ కానీ ఏవైనా సరే మంచి ఇనిషియేటివ్స్ తీసుకొని ఫస్ట్ యూపీని క్యాప్చర్ చేసి యోగి ఆదిత్యనాథ్ సహాయంతో, ఓకే, అప్పుడు బీజేపీ సెంటర్లో పాగా వేసింది. అలానే అప్పట్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది యూపీ నుంచే వచ్చింది. ఎందుకు? బికాస్ సీట్స్ అనేవి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సీట్స్ అనేవి ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ జరిగింది కాబట్టి. సో ద ఆన్సర్ విల్ బి యునైటెడ్ ప్రొవిన్స్ ఆర్ యూపీ. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూవ్డ్ ఏ మోషన్ ద కాన్స్టిట్యూయెంట్ యాజ్ సెటిల్డ్ బై ద అసెంబ్లీ పాస్డ్. అంటే మన అసెంబ్లీ పాస్ చేస్తే కాన్స్టిట్యూషన్ సెటిల్ అయిపోయినట్టు అని ఒక మోషన్ అనేది పాస్ చేశారు. ద మోషన్ ఆన్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ పాస్డ్ ఆన్ అని అడిగారు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నామండి? చూడండి, ఇప్పుడు ఎప్పుడు పాస్ అయ్యింది అని అడుగుతున్నారు. ఎప్పుడు పాస్ అయింది? November 26, 1949 పాస్ అయ్యింది. టోటల్ 299 మెంబర్స్ ఉన్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 284 మెంబర్స్ మాత్రమే ఆ రోజు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి దాన్ని పాస్ చేశారు. ఓకే, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని పాస్ చేశారు. అండ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ గాట్ పాస్డ్, అంటే ఎప్పుడైతే ఇది పాస్ అయిపోయిందో, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పాస్ అయిందో, ఇంకా ఫోర్స్లోకి రాలేదు. ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది? Jan 26, 1950 నాడు వచ్చింది. ఓకే, సో పాస్ అయిపోగానే ఆర్టికల్ 5 అంటే సిటిజన్షిప్, ఇంకా ఆర్టికల్ 324 అంటే ఏంటండి? ఎలక్షన్ కమిషన్. ఓకే, ఇంకా కొన్ని ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫోర్స్లోకి వచ్చేసాయి. అంటే ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ పాస్ అవ్వగానే సిటిజన్షిప్ అనేది ఉంది. ఓకే, ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అయింది. ఇంకా నేషన్ అనేది ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది, ఆ ఆర్టికల్ పాస్ అయింది. అండ్ చాలా వరకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వరకు పాస్ చేశారు. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అనేవి పాస్ అవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ డ్యూటీస్ కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, డిపిఎస్పీస్ కానీ ఏవి కూడా అప్పటికి పాస్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ డేట్ చూద్దాం. October 17 ఇది ఇంపార్టెంట్ డే ఏం కాదండి. November 4 చూడండి. ఇప్పుడు November 4 అంటే ఏంటంటే మనకి
కాన్స్టిట్యూషన్ తయారు చేశాక ఫస్ట్ రీడింగ్ అనేది నవంబర్ 4 నాడు జరిగింది. ఓకే, నవంబర్ 4 నాడు ఫస్ట్ రీడింగ్ అనేది జరిగింది. సెకండ్ రీడింగ్ ఎప్పుడు జరిగింది? నవంబర్ 15, 1948. ఫస్ట్ రీడింగ్ నవంబర్ 4, 1948. సెకండ్ రీడింగ్ నవంబర్ 15, 1948 నాడు జరిగింది. నవంబర్ 15, 1948 నాడు సెకండ్ రీడింగ్ జరిగింది. ఈ సెకండ్ రీడింగ్ జరిగినప్పుడు సుమారు 7,657 అమెండ్మెంట్లు చేశారండి. ఓకే, వచ్చిన కాన్స్టిట్యూషన్కి 7,657 అమెండ్మెంట్స్ అనేవి తేవడం జరిగింది. ఓకే, ఆ తర్వాత లాస్ట్ థర్డ్ రీడింగ్ ఉంది కదా, థర్డ్ రీడింగ్ నవంబర్ 14, 1949. నవంబర్ 14, 1949 థర్డ్ రీడింగ్ అనేది జరిగింది. ఓకే, అండ్ లాస్ట్ని ఎప్పుడు పాస్ అయింది? నవంబర్ 26, 1949 నాడు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది పాస్ అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నవంబర్ 26, 1949 మనకి కాన్స్టిట్యూషన్ ముందు ప్రియంబుల్ అనేది కూడా పెట్టారు. ఈ ప్రియంబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియంబుల్ అంటే ఇంట్రొడక్షన్ అని అర్థం. ఈ ప్రియంబుల్ అనేది మనం నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అని చెప్పేసి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఎప్పుడు? డిసెంబర్ 9th, 1946. డిసెంబర్ 9th, 1946. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మనం తయారు చేస్తున్నాం. ఆ కాన్స్టిట్యూషన్లో మేజర్ పార్ట్స్ అంటే మేజర్గా దాని సోల్ ఏముండాలి, దాని ప్రిన్సిపల్స్ ఏముండాలి, అవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అని ఒకటి ఫామ్ చేసి కొన్ని పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్లో ఇంక్లూడ్ చేశారు. దాన్నే కొంచెం మారుస్తూ ప్రియంబల్ కింద చేశారు. ఈ ప్రియంబల్ కింద చేయడాన్ని ఎవరు అలవాటు చేశారంటే, అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుందండి ప్రియంబల్ అనేది. వాళ్ళు నియర్లీ 1760s, 1770s ఆ పీరియడ్లో రాసుకున్నారు కాన్స్టిట్యూషన్ని. ప్రియంబల్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ప్రియంబల్ అనేది ఫస్ట్ పేజ్లో ఉంటుంది. ఆ ప్రియంబల్లో వాళ్ళు క్లియర్గా రాస్తారు, లైక్ ఎందుకు చేస్తున్నాం, అట్లా పీపుల్కి ఏం రైట్స్ ఇస్తున్నాం, మా డ్యూటీస్ ఏంటి, అండ్ గవర్నమెంట్ డ్యూటీస్ ఏంటి, అండ్ మనం ఎలాంటి హక్కులు మనం పౌరులకు కల్పిస్తున్నాం, అవన్నీ కూడా ప్రియంబల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రియంబల్ అనేది ఎప్పుడు పాస్ చేశారు? ప్రియంబల్ మొత్తం అంతా కలిపి కాన్స్టిట్యూషన్ అంతా కూడా నవంబర్ 26, 1949 నాడు పాస్ చేశారు. నవంబర్ 26, 1949. క్వశ్చన్ ఏంటి? విచ్ డేట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియంబల్ యాజ్ ద డేట్ ఆన్ విచ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్, enacted and gave to themselves this constitution. చాలా మంది ప్రియంబల్లో, ఇప్పుడు ప్రియంబల్ ఉంది కదా, ప్రియంబల్ అబ్జర్వ్ చేసి దానిలో Jan 26, 1950 ఉంది అనుకుంటారు. పచ్చి అబద్ధం. ఓకే, ఆన్సర్ ఈస్ 26 నవంబర్ 1949. ఎందుకు? ఆ రోజు పాస్ చేశారు కాబట్టి, ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. Jan 26 was specifically chosen as date of commencement of the constitution. Yes, constitution came into force on Jan 26, 1950. చూడండి, ఇప్పుడు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది Jan 26 చూస్ చేసుకున్నారు. కానీ ఎందుకు చూస్ చేసుకున్నారు? బికాస్ 1930 Jan 26 నాడు పూర్ణ స్వరాజ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని అడాప్ట్ చేసుకుంది ఐఎన్సి. సో అందుకని చెప్పేసి ఆ డేట్ ఆల్రెడీ అనుకున్నాం కదా, ఆ డేట్ నాడే ఇండియా రిపబ్లిక్గా డిక్లేర్ చేద్దామని చెప్పేసి ఆ డేట్ని చూస్ చేసుకున్నారు. ఓకే, స్పెసిఫికల్లీ చూసిన ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. ఓకే, ఇప్పుడు అసర్షన్ రీజన్ అంటే ఏంటి? అసర్షన్ అంటే ఒక స్టేట్మెంట్, దాని రీజన్ ఇప్పుడు డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని అంటున్నారు. కానీ కాదు, ఏంటి రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ పూర్ణ స్వరాజ్ అనేది డిక్లేర్ చేశారు కాబట్టి అందుకని దీన్ని చూస్ చేసుకున్నారు. రెండు కరెక్టే, బట్ దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఆన్సర్ ఇస్ A and R are true, but R is not the correct explanation of A. Next, with the commencement of the constitution, which of the following acts were repealed? Children, constitution Jan 26, 1950 came into force, right? Idi ragane, once it came into force, two acts 1947, 1935 ఈ రెండు కూడా రిపీల్ అయిపోయాయి.
రిపీల్ అయిపోయాయి. అంటే ఏంటి, ఇట్ స్టాప్డ్. దానిలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ 1935లో ఉంది, అలాగే ఎఫ్పిఎస్సి అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి 1935లో ఉంది. అండ్ 1947లో ముఖ్యంగా మనం చూస్తే మనకి గవర్నర్ జనరల్ అనే ఆయన ఉంటారు అని చెప్పేసి ఉంది. అండ్ ఇది కూడా అంటే ఇవన్నీ ప్రొవిజన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. రిపీల్డ్ అంటే ఏంటి, క్యాన్సిల్డ్ అండి, ఓకేనా, క్యాన్సిల్డ్. సో ఇది క్యాన్సిల్ చేస్తారు, ఇది క్యాన్సిల్ చేస్తారు. అండ్ ప్రైవీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ యాక్ట్ అంటే ఏంటంటే ఇది 1949లో పాస్ చేశారు, అబాలిషన్ ఆఫ్ ప్రైవీ కౌన్సిల్ అని చెప్పేసి. ప్రైవీ కౌన్సిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఒక సుప్రీంకోర్టు ఉంది కదా, ఇండియాలో ఒక సుప్రీంకోర్టు ఉంది. ఇన్ కేస్ కానీ ఇక్కడ ఏవైనా తేలని విషయం ఉంటే ఇట్ క్యాన్ రిఫర్ ద మ్యాటర్స్, అంటే మ్యాటర్స్ ఇక్కడ ఏమైనా మ్యాటర్స్ ఉంటే ప్రైవీ కౌన్సిల్ అని చెప్పేసి ఇంగ్లాండ్లో ఒకటి ఉంటుంది, ప్రైవీ కౌన్సిల్ అని ఇంగ్లాండ్లో ఒకటి ఉంటుంది, దానికి రిఫర్ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టు ఏమైనా తప్పు తీర్పులు ఇస్తే ప్రైవీ కౌన్సిల్ కలగజేసుకొని, ప్రైవీ కౌన్సిల్ కూడా ఇట్స్ టైప్ ఆఫ్ కోర్ట్, ఈ కోర్ట్ కలగజేసుకొని ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద డిస్కషన్ పెట్టొచ్చు అండ్ తీర్పులు ఇవ్వచ్చు అని ఉండేది. దాన్ని 1949లో అబాలిష్ చేశారు. బట్ ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది, ఇదేం రిపీల్ చేయలేదు. ఇదెందుకు క్యాన్సిల్ చేస్తారు? ఒకవేళ కానీ ప్రైవీ కౌన్సిల్ జ్యూరిస్డిక్షన్ యాక్ట్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ప్రైవీ కౌన్సిల్ ఉన్నదని యాక్సెప్ట్ చేసినట్టే కదా. సో అందుకని చెప్పేసి ఓన్లీ 1 and 2. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇందాక చెప్పాను కదండి కొన్ని మైనర్ కమిటీస్, మేజర్ కమిటీస్ అని. ఇప్పుడు మేజర్ కమిటీస్ ఇందాక కొన్ని డిస్కస్ చేసాం, ఇప్పుడు మైనర్ కమిటీస్ ఏంటో కూడా చూద్దాం. ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ అప్పుడు మన ప్రెసిడెంట్ గారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అది హెడ్ చేసేవాళ్ళు, ఓకేనా. ఫినాన్స్ అండ్ స్టాఫ్ అంతా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ కమిటీ. క్రెడెన్షియల్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరెవరో అడగడం, క్రెడెన్షియల్స్ అంటే మీరెవరో అడగడం. ఇప్పుడు జనరల్గా యూట్యూబ్ క్రెడెన్షియల్స్ అంటే అయ్యా స్వామి మీరెవరు అని, అయ్యా స్వామి మీరెవరు అని. ఇప్పుడు క్రెడెన్షియల్స్ కమిటీ ఎవరు హెడ్, స్వామి అయ్యర్, కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈయనే మన డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా ఉంటారు, ఓకే. నెక్స్ట్ హౌస్ కమిటీ. మన ఇల్లు ఎక్కడుందండి, హౌస్ కమిటీ. హౌస్ అనేది ఎక్కడుంది, ఏపీలో ఉంది. మన తెలుగు అయినా పట్టాభి సీతారామయ్య, పట్టాభి సీతారామయ్య, పట్టాభి సీతారామయ్య, ఓకే. నెక్స్ట్ ఇందాకే చెప్పాను కేఎం మున్షి. కేఎం మున్షి అంటే మనం బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుపెట్టుకున్నాం, బిజినెస్, ఓకే. సో బిజినెస్ కమిటీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, ఓకే. కేఎం మున్షి, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, ఓకే. ad hoc committee on national flag, ad hoc committee on నేషనల్ ఫ్లాగ్, ad hoc committee on నేషనల్ ఫ్లాగ్ ఎవరు హెడ్ చేశారండి, ఇది కూడా రాజేంద్ర ప్రసాద్ గారే, ఓకే. నెక్స్ట్ కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఫంక్షన్స్ అన్నీ కూడా, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫంక్షన్స్ అన్నీ కూడా మవలాంకర్ గారు చూసేవాళ్ళు. ఈయన ఇంకొకటి కూడా చేశారు, ఏంటండి అది, మన ద అదర్ పార్ట్, లైక్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా ఆర్డినరీ లాస్ అన్ని పాస్ చేయడానికి ఇంకోసారి సెషన్ మీట్ అయ్యేదని చెప్పేసి, దాన్ని హెడ్డింగ్ కూడా ఈయనే చూసేవాళ్ళు. నెక్స్ట్ యాడ్ హాక్ కమిటీ ఆన్ సుప్రీం కోర్ట్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సుప్రీం కోర్ట్ అండ్ సిటిజన్షిప్ రెండింటికి కూడా వరదాచారి గారే. సుప్రీం కోర్టులో సిటిజన్స్ వరదలుగా వస్తారు కాబట్టి వరదాచారి, ఓకే. సిటిజన్స్ వరదలుగా వస్తారు కాబట్టి వరదాచారి. ఇది ఒక చిన్న చిన్న నిమోనిక్స్ అండి, మీకు ఇంకా బెటర్ నిమోనిక్ వస్తే కామెంట్ చేయండి అండ్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. నాకు తెలిసిన నిమోనిక్స్ నేను చెప్తున్నాను. అండ్ పట్టాభి సీతారామయ్య హౌస్ కమిటీ గురించి డిస్కస్ చేశాం కదా. అండ్ హౌస్ అంటే లోకల్, రైట్. హౌస్ అనేది మనకి ఎప్పుడు లోకల్. ఇప్పుడు ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ చంటిగాడు లోకల్. సో కమిషనర్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, కమిషనర్, కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్, కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్, డాక్టర్ బి పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫినాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్, నళిని రంజన్ సర్కార్, నళిని రంజన్ సర్కార్. సర్కార్ అంటే ఏంటి, గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్, యూనియన్ కాన్స్టిట్యూషన్, ఫినాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూషన్, నళిని రంజన్ సర్కార్. ఆడవాళ్ళకి ఇచ్చేసారు ఫినాన్షియల్ ప్రొవిజన్స్ అన్ని. నెక్స్ట్ లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎస్కే డర్, భయం ఉంటుంది, డర్ అంటే భయం, లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్, లాంగ్వేజ్ అంటే భయం కాబట్టి ఎస్కే డర్. నెక్స్ట్ స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్, ఇది మాత్రం నెహ్రూ గారు చూసుకునే వాళ్ళు. మైనర్ కమిటీస్లో జవహర్లాల్ నెహ్రూ గారు హెడ్ చేసిన ఒకే ఒక కమిటీ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఎగ్జామిన్ చేసే కమిటీ, ఓకే. నెక్స్ట్ పిటి ఉషా గారు పరిగెడుతుంటే గ్యాలరీ నుండి ప్రెస్ వాళ్ళు ఫోటోలు తీస్తారు, అంతే కదా. సో ప్రెస్ గ్యాలరీ కమిటీ, ఉషానాథ్ సేన్, ఓకే.
అన్ని డిస్కస్ చేస్తాం కదా, మైనర్ కమిటీస్ అన్ని కూడా డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీని మీద కొన్ని బిట్స్ చేద్దాం. Find the incorrect option with respect to minor committees and their chairmen appointed by the Constituent Assembly. చూడండి, ఇన్కరెక్ట్ ఆప్షన్ విత్ రెస్పెక్ట్ టు మైనర్ కమిటీస్ చూడండి. అడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ రాజేంద్ర ప్రసాద్ గారు కరెక్టే. లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ ఎస్కే డర్. నెక్స్ట్ స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ జవహర్లాల్ నెహ్రూ గారు. అన్ని కరెక్టే. ఇన్కరెక్ట్ అని అడిగాడు, ఏమైనా ఇన్కరెక్ట్ ఉన్నాయా? లేవు. సో నన్ ఆఫ్ ద అబోవ్. చూడండి, who observed that it was the Congress experts committee that set India on the road to her present constitution. The committee members working within the framework of the cabinet mission scheme made general suggestions about autonomous areas, powers of the provincial government and centre, and about such issues as the princely states and the amending power. They also drafted a resolution closely resembling the objectives resolution. చూడండి, మొత్తం స్టేట్మెంట్ పాజిటివ్ గానే ఉంది. ఓకే, పాజిటివ్ గానే ఉంది, నథింగ్ నెగిటివ్. ఓకే, నథింగ్ నెగిటివ్, అంతా పాజిటివ్గా ఉంది. అండ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతే తీసుకున్నారో దాన్ని బేస్ చేసుకునే చేశారు అని పాజిటివ్గా చెప్పాడు. రైట్, బ్రిటిష్ వాళ్ళని పాజిటివ్గా చెప్తారా? ముస్లిం లీగ్ మెంబర్ అయినా ఇప్పుడు చూడండి, విస్కన్ సైమన్ అనే ఆయన బ్రిటిష్ ఆయన, రైట్, ఈయన పాజిటివ్గా చెప్తారా? చెప్పరు. నజీరుద్దీన్ అహ్మద్ అనే ఆయన ముస్లిం లీగ్ మెంబర్, అంబేద్కర్ గారిని సాగొట్టారు. లైక్ ఏంటంటే ఇలా చేశారు, అలా చేశారు, సరిగ్గా చేయలేదు, డ్రాఫ్టింగ్ మీది డ్రాఫ్టింగ్ కమిటీ కాదు, డ్రిఫ్టింగ్ కమిటీ, 3 సంవత్సరాలు ఏం చేశారు, మొత్తం ఇలా అని చెప్పేసి చాలా వేధించారు ఆయన్ని. ఓకే, సో ఈయన కూడా కాదు. గ్రాన్విల్ ఆస్టిన్, ఈయన అమెరికన్ అండి, ఈయన మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చాలా పొగిడారు, చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఈయన ఇంకో మాట కూడా అన్నారు, ఏంటంటే కార్నర్ స్టోన్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియా. ఓకే, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియా అని కూడా అన్నారు. సో ద ఆన్సర్ ఇస్ గ్రాన్విల్ ఆస్టిన్. బిఎన్ రావు గారు ఎవరండి? ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. మీరు ఒక్కటారు అబ్జర్వ్ చేస్తే బిఎన్ రావు గారు లాయరే, నజీరుద్దీన్ అహ్మద్ గారు లాయరే, అంబేద్కర్ గారు లాయరే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లాయరే, ఎవ్రీబడి ఈజ్ లాయర్ అండి. అందుకే లాయర్స్ ప్యారడైజ్ అని అన్నారు. ఎవరన్నారో తెలుసా? ఐవర్ జెన్నింగ్స్ అని చెప్పి. ఐవర్ జెన్నింగ్స్ ట్రిపుల్ ఆర్ చూసారా? ఐవర్ జెన్నింగ్స్. ఓకే, ఐవర్ జెన్నింగ్స్ అని ఆయన ఏమన్నారు? లాయర్స్ ప్యారడైజ్ అన్నారు. లాయర్స్ ప్యారడైజ్ అని ఎందుకన్నారు తెలుసా? బికాజ్ మన కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది కదా. అండ్ మీరు లాయర్ పుస్తకాలు చూస్తే అంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తారు. ఇప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా చిన్నదండి, లైక్ 18 ఆర్టికల్స్ ఉంటాయి అంతే. ఓకే, సో దాంతో కంపేర్ చేసుకుంటే మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్దది కాబట్టి ఓకే ఆయన ఈ మాట అనేది అన్నారు. నెక్స్ట్, according to the critics, the Constituent Assembly took unduly long time to make the Constitution. In this context, who coined the name for the drafting committee to show his contempt for it and called it a drifting committee? మీకు ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, డ్రిఫ్టింగ్ కమిటీ అని ఎవరన్నారు? నజీరుద్దీన్ అహ్మద్ గారు అన్నారు. ఈ నజీరుద్దీన్ అహ్మద్ గారు క్యాల్కటాలో ఓకే ముస్లిం లీగ్ తరపున he came to Constituent Assembly. ఓకే, he came to Constituent Assembly టోటల్గా 2 years 11 months 18 days తీసుకుంది. 2 years 11 months 18 days తీసుకుంది. సో ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? మీరేమైనా డ్రిఫ్ట్లు కొడుతున్నారా? ఇలా ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, రైట్, ఇలా డ్రిఫ్ట్లు వేసుకుంటూ తిరుగుతున్నారా అని చెప్పేసి నజీరుద్దీన్ అహ్మద్ గారు అన్నారు. నెక్స్ట్, ఇందాకే చెప్పానండి, which of the following articles of the constitution came into force on November 26, 1947 itself? Okay, 1949 itself. Article 5 citizenship అనేది వెంటనే వచ్చింది. Article 21 right to life, no. Article 21 అనేది ఎప్పుడు వచ్చిందంటే Jan 26, 1950 నాడు వచ్చింది. Article 324 election commission constitutional body, it came into force. Okay, Article 5 324. నెక్స్ట్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్, నో, ఇది కూడా రాలేదు. సో 5 and 320. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్
who called the Constituent Assembly as body of Hindus? Who called Constituent Assembly as body of Hindus? మొత్తం హిందూసే ఉన్నారు అని అంటున్నారు. ఓకే, చూడండి ఇప్పుడు మనం బాడీ ఆఫ్ హిందూస్ అంటే ఖచ్చితంగా ముస్లిం అని చెప్పుకుంటాడు అని నజరుద్దీన్ అహ్మద్ పెడతాం. కాదు, ఈజ్ ఆల్సో ఏ మెంబర్ అండి. ఈయన అనలేదు. చూడండి ఎప్పుడు కూడా గ్రాన్విల్ ఆస్టిన్ ఉన్నారు, ఈయన ఒక అమెరికన్, ఈయన కూడా అనలేదు. విన్స్టన్ చర్చిల్ గారు కూడా అనలేదు. మెయిన్గా ఒక బ్రిటిష్ అధికారి లార్డ్ విస్కన్ సైమన్, ఓకే, ఈయన అన్నారండి బాడీ ఆఫ్ హిందూస్ అని. ఎందుకన్నారు మనకు ముందే తెలుసు కదా, బ్రిటిష్ వాళ్ళు అంటే ఫస్ట్ హిందూ ముస్లిం డివైడ్ కోరుకుంటారు కాబట్టి ఒక పొల్లు వేసారు, ఎలాగో బాడీ ఆఫ్ హిందూసే ఉన్నారని చెప్పేసి. ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం నేర్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ వీళ్ళిద్దరి నుంచి కూడా మెంబర్స్ తీసుకోవాలని ఉంది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా మెంబర్స్ తీసుకోవాలని ఉంది. టోటల్ 389 మెంబర్స్ ఉంటారు దీనిలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. అయితే కొన్ని ఇక్కడ అని చెప్పేసి తీసుకోమని చెప్పారు. కానీ ఈ బ్రిటిష్ ఇండియాలో కూడా 73 సీట్స్ అనేవి ముస్లింలకు ఇచ్చారండి. కానీ వాళ్ళు స్టార్టింగ్ ఒప్పుకొని ఇంక్లూడ్ అయ్యారు, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒప్పుకొని ఇంక్లూడ్ అయ్యారు. కానీ తర్వాత మధ్యలో వెళ్ళిపోయారు. సో మంచి రిప్రజెంటేషనే ఉంది కదా, కంపేర్ టు ద పాపులేషన్ ఆఫ్ ముస్లిం పీపుల్ చాలా మంచి రిప్రజెంటేషన్ ఉన్నట్టు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. సో దీని గురించి కూడా ఒక క్రిటిసిజం వచ్చింది, కంప్లీట్గా హిందూసే ఉన్నారు అని చెప్పేసి, బాడీ ఆఫ్ హిందూస్ అని చెప్పేసి. సో ఎవరన్నారు అది? లార్డ్ విస్కన్ సైమన్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ వాజ్ అడాప్టెడ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సింబల్ అంత పెద్ద కాన్స్టిట్యూషన్ కదండి, ఎలిఫెంట్ అంత పెద్ద కాన్స్టిట్యూషన్. సో ఎలిఫెంటైజ్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు మంది, ఎలిఫెంటైజ్ కాన్స్టిట్యూషన్. సో ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్. ఓకే, who was appointed as the constitutional advisor to the Constituent Assembly? Already discuss చేసాం, బిఎన్ రావు గారు. ఓకేనా, బిఎన్ రావు గారు. నెక్స్ట్, who was the calligrapher of the Indian Constitution? మన కాన్స్టిట్యూషన్ చూస్తే ఇటాలిక్ స్టైల్లో చాలా అందంగా చెక్కినట్టు ఉంటాయండి పదాలన్నీ కూడా. ఓకే, ఎవరైతే చేశారంటే చాలా ప్రేమతో ప్రేమ్ బిహారీ నరైన్ రైజాదా రాశారు. ఓకే, ప్రేమ్ బిహారీ నరైన్ రైజాదా. ఇక్కడ ఆప్షన్ చూస్తే నందలాల్ బోస్, వసంత్ కృష్ణ వైద్య, బియోహర్ రామ్ మనోహర్ సిన్హా. ఈ ముగ్గురు కూడా డెకరేటివ్ వర్క్స్ చేశారు, పెయింటింగ్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా శాంతినికేతన్లోని ఉంటారండి. నందలాల్ బోస్ అండ్ వసంత్ కృష్ణ వైద్య ఇద్దరు కూడా శాంతినికేతన్ నుంచి వచ్చారు. మొత్తం అందరూ బెంగాలీసే. ఓకే, సో వీళ్ళు డెకరేటివ్ వర్క్స్ అండ్ పెయింటింగ్ వర్క్స్ కూడా చేశారు. లాస్ట్లో కూడా బియోహర్ రామ్ మనోహర్ సిన్హా గారు కూడా పెయింటింగ్ వర్క్స్ అనేవి చేశారు మొత్తం కాన్స్టిట్యూషన్కి. ఓకే, అందంగా తీర్చిదిద్దడానికి. నెక్స్ట్, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంక్లూడెడ్ ద ప్రొవిజన్ ఆఫ్ అథారిటేటివ్ టెక్స్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా టు ద పీపుల్ ఆఫ్ ఇండియా? ఓకే, అప్పటి వరకు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అందరూ హిందీ వాళ్ళే, అవునా? అందరూ హిందీ వాళ్ళే. కానీ కాన్స్టిట్యూషన్ హిందీలో లేదు. దేనిలో ఉంది కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దేనిలో ఉందండి? ఇంగ్లీష్లో ఉంది. మీరు అందుకే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన దాని మీద చాలా ఉంటుందండి. మన వాళ్ళు మన హిందీలోనే తయారు చేసి కూడా మర్చిపోయారు. ఓకే, సో తర్వాత 58 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేసి ఆర్టికల్ 394A ఇంక్లూడ్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ హిందీలో రాయాలని చెప్పేసి ప్రెసిడెంట్కి ఆ బాధ్యతని అప్పగిస్తారు. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అపెండెడ్ ద సిగ్నేచర్ 26 నవంబర్ 1949 ఎంతమంది సిగ్నేచర్ చేశారు? టోటల్ 299 మెంబర్స్. చూసారు, ఆప్షన్ ఉంది కానీ అది కాదు. ఎంతమంది వచ్చారు? 284 వచ్చారు. సో 284 మెంబర్స్ అపెండెడ్ దేర్ సిగ్నేచర్, అంతమంది సంతకాలు చెక్కారు. ఓకే, నెక్స్ట్, who described the preamble of the constitution as political horoscope of the Indian constitution? అంటే పాలిటిక్స్ అనేవి ఎలా ఉంటాయో ఫ్యూచర్లో చెప్పగలిగేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరన్నారండి? కేఎం మున్షీ గారు అన్నారు. ఓకే, సో ఇక్కడ కేఎం మున్షీ గారు ఇంకేం చేశారో చెప్పగలరా? ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ హెడ్ మనం చదువుకున్నాం కదా, మున్షీ, ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. అండ్ హీఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్
drafting committee. He is also a member of drafting committee. Next, who remarked Constituent Assembly was one party body in an essentially one party country. అంటే ఒక్క పార్టీ బాడీ ఇన్ వన్ పార్టీ కంట్రీ అని ఎవరన్నారు? గ్రాన్విల్ ఆస్టిన్ గారు అన్నారండి. గ్రాన్విల్ ఆస్టిన్ గారు అన్నారు. ఈయన కొంచెం మంచిగా కూడా చెప్పారు. ఏమని? ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ మీద బేస్ చేసుకొని మొత్తం అంతా కూడా కాన్స్టిట్యూషన్ డిజైన్ చేశారు. చాలా మంచిగా డిజైన్ చేశారు. కానీ కాంగ్రెస్ అనే ఒకే ఒక్క పార్టీ మీద మాత్రమే ఈ కంట్రీ రన్ అవుతుంది అని గ్రాన్విల్ ఆస్టిన్ గారు అన్నారు. ఓకే, నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చూసిన బిట్స్ అన్నీ కూడా లైక్ నార్మల్, లైక్ ఏబిసిడి అంతా అయిపోయింది. కానీ ఎగ్జామ్లో ఎలా ఇస్తారో ఇప్పుడు కొన్ని బిట్స్ చేద్దాం. దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది ఎగ్జామ్లో ఎలా ఇస్తారు అనేది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ కరెక్ట్? Each province and princely states were to be allotted seats in proportion to their respective territorial area. చూడండి, ప్రొవిన్సెస్కి ప్రిన్స్లీ స్టేట్స్కి కొన్ని సీట్స్ అనేవి అలోకేట్ చేశారు కదా టోటల్గా. ఆ సీట్స్ మొత్తం ఎన్ని? ఓకే, 389 సీట్స్. ఈ 389 సీట్స్లో కొన్ని సీట్స్ వీళ్ళకి, కొన్ని సీట్స్ వాళ్ళకి అని చెప్పేసి ఇచ్చారు కదా బ్రిటిష్ ఇండియాకి, ప్రిన్స్లీ స్టేట్స్ కింద డిస్కస్ చేసాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏంటి? టెరిటోరియల్ ఏరియానా? కాదు, ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. సో ఫస్ట్ వన్ అనేది తప్పు. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ నామినేటెడ్ బై ద హెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఎస్, హెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్సే వాళ్ళు నామినేట్ చేస్తారు, వాళ్ళు మాత్రమే వెళ్తారు. అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ స్టార్టింగ్ ఫామ్ అయినప్పుడు ఎవరు కూడా ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరు కూడా టర్న్ అప్ అవ్వలేదండి, నెమ్మదిగానే జాయిన్ అయ్యారు. ఓకే, తర్వాత అవుట్ ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ 296 సీట్స్, టోటల్ సీట్స్ ఎన్ని? 389 సీట్స్. 93 సీట్స్ అలాటెడ్ టు బ్రిటిష్ ఇండియా అంట. కాదు, 93 సీట్స్ అలాటెడ్ టు ప్రిన్స్లీ స్టేట్స్, 296 సీట్స్ అలాటెడ్ టు బ్రిటిష్ ఇండియా. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఇది కూడా తప్పు కాబట్టి ఓన్లీ టూ. ఓకే, ఈ రకమైన క్వశ్చన్స్ ఇస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ముందు చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చదువుకుంటే వీ కెన్ ఎలిమినేట్ ఓవర్ హియర్. అంతే కదా, మనం ఇవి ఎలిమినేట్ చేయాలంటే అవి పర్ఫెక్ట్గా రావాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ద సీట్స్ అలాటెడ్ టు ప్రిన్స్లీ స్టేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అండి. ఇన్కరెక్ట్. సీట్స్ అలాటెడ్ టు ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ నాట్ ఫిల్డ్ యాజ్ దే డిసైడ్ టు స్టే అవే ఫ్రమ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కరెక్ట్, స్టార్టింగ్ ఫిల్ అవ్వలేదు. ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్. ఎస్, ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఉన్నారు కదండి. ఓకే, ఆ మెంబర్స్ అందరూ కూడా 296 మెంబర్స్, వీళ్ళందరూ కూడా ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఉన్నాయి కదా, ప్రొవిన్షియల్ అసెంబ్లీస్, ఆ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్లో మెంబర్స్ మాత్రమే ఎలెక్ట్ చేశారు. నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకే, నెక్స్ట్, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఎస్, బికాస్ ప్రొవిన్షియల్ అసెంబ్లీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలెక్ట్ చేశారు వీళ్ళని ఆన్ ది బేస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో అన్నీ కూడా కరెక్టే. ఓకే, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది లేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఆన్ December 13, 1946, మహాత్మా గాంధీ మూవ్ ద హిస్టోరిక్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఇన్ ద అసెంబ్లీ. మహాత్మా గాంధీ గారు మూవ్ చేశారా? కాదే, నెహ్రూ గారు ఫీల్ అవుతారు కదా, నెహ్రూ గారి మూవ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఈస్ రాంగ్. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ ఆన్ December 9, 1946. ఎస్, ఆ రోజే ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ద ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ వాజ్ unanimously adopted by assembly on Jan 26, 1947. కాదు, Jan 22, 1947 అండి. Jan 22, 1947. The modified version of objective resolution forms preamble of the constitution. Yes, 2 and 4. Okay, so next question అండి, who remarked the constituent assembly as one party body in essentially one party country? వన్ పార్టీ బాడీ ఇన్ వన్ పార్టీ కంట్రీ అని ఎవరు అన్నారు అని అంటున్నారు. ఓకే, ఆన్సర్ ఇస్ గ్రాన్విల్ ఆస్టిన్ అండి. ఈయన ఆల్రెడీ డిస్కస్ చేసాం, అమెరికన్ ఫిలాసఫర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఈయన మొత్తం అంతా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒకే ఒక పార్టీ ఉంది. ఏం పార్టీ అది? ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్. సో అందుకని చెప్పేసి ఆయన మాట అన్నారు. నెక్స్ట్,
హూ కాల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ లాయర్స్ ప్యారడైజ్. లాయర్స్ ప్యారడైజ్ అని ఎవరన్నారండి? సర్ ఐవర్ జెన్నింగ్స్. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఈ బిట్ కూడా. సర్ ఐవర్ జెన్నింగ్స్ అనే ఆయన అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, who observed the Indian Constitution is both in language and substance a close copy of Act of 1935. అది ఎవరన్నారంటే సర్ ఎన్ శ్రీనివాసన్ గారు అన్నారు. ఎన్ శ్రీనివాసన్ గారు ఏమని అన్నారంటే చాలా వరకు కూడా మనం 1935 యాక్ట్ నుండి లేపేసాం మొత్తం మన కాన్స్టిట్యూషన్ని. ఏమేమి తీసుకున్నామండి? ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ, ఫెడరల్ ప్రొవిజన్స్ కానీ, ఫెడరేషన్ గురించి కానీ అవన్నీ కూడా 1935 యాక్ట్లో ఉన్నాయి కదా. సో అందుకని ఎన్ శ్రీనివాసన్ గారు అలా అన్నారు. నెక్స్ట్, డాష్ ఈజ్ నోన్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ డ్యూ టు ఇంపార్టెంట్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ చేంజెస్ మేడ్ బై ఇట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి 1976లో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు పాస్ చేశారండి. ఆవిడ చాలా వరకు కూడా ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం సెక్యులర్ అనే పదాన్ని కూడా మనకి కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల మన కాన్స్టిట్యూషన్ అనేది ఇంకా బెటర్గా అయ్యింది అని అంటారు. అందుకని చెప్పేసి దీన్ని మినీ పార్లమెంట్ అని కూడా, మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు. ఓకే, 42nd అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్, who commented that the constitution is essentially government of India Act 1935 with only adult franchise. అంటే మీరు చేసింది ఏం లేదు, ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో అడల్ట్ ఫ్రాంచైజ్ మాత్రమే యాడ్ చేశారు అని ఎవరన్నారు అని అడుగుతున్నారు. ఓకే, ఎవరన్నారు? పిఆర్ దేశ్ముఖ్ గారు అన్నారు. పిఆర్ దేశ్ముఖ్ గారు. దేశ్ముఖ్ అంటే మన క్యాల్కటా వైజ్ గుర్తుపెట్టుకోండి, క్యాల్కటా నుంచి అన్నారు పిఆర్ దేశ్ముఖ్, దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఓకే, సో పిఆర్ దేశ్ముఖ్ అనే ఆయన అన్నారు. Next, in which of the following case Supreme Court ruled that constitutional power of the Parliament under Article 368 does not enable the basic structure of the Constitution. Basic structure అనేది అస్సలు అమెండ్ చేయకూడదు, పార్లమెంట్ అనేది అమెండ్ చేయకూడదు అని ఎవరన్నారంటే అది ఏ కేసులో అన్నారంటే కేశవానంద భారతి కేస్. ఇది మళ్ళీ మనం డిస్కస్ చేద్దామని సేలియన్ ఫీచర్స్లో వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. నెక్స్ట్ బిట్, which of the following member of the Constituent Assembly commented we wanted music of veena or sitar. అంటే మృదంగం అలాంటివి ఏమైనా వినాలనుకున్నాం కానీ నాకు ఇంగ్లీష్ బ్యాండ్ వినిపించారు వీళ్ళు అని ఎవరన్నారు? మృదంగం అంటే బాగా పాతకాలపు మనిషి అయినా ఎవరైనా హనుమంతుల వారు, మన హనుమంతుల వారు కే హనుమంతయ్య. ఆన్సర్ ఇస్ కే హనుమంతయ్య. బికాజ్ ఈ కాన్స్టిట్యూషన్ మేకర్స్ మీరు ఇంగ్లీష్లో చదువుకున్నారు, అందుకే ఇంగ్లీష్ మొత్తం వెస్టర్న్ కల్చర్ ఇండ్యూస్ చేశారు, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏవి కూడా తీసుకోలేదు అని అన్నారు. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ క్రిటిసైజ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ స్లేవిష్ ఇమిటేషన్ టు ద వెస్ట్, మచ్ మోర్ స్లేవిష్ సరెండర్ టు ద వెస్ట్ అని ఎవరన్నారు? లోకమంతా కూడా మొత్తం తిరిగి మళ్ళీ వెస్ట్ వాళ్ళ చేతిలోనే పడ్డారు అని అన్నాడు, సింపుల్గా చెప్పాలంటే. అండ్ మీరు మొత్తం స్లేవిష్ అంటే బానిసత్వ బతుకులాగే మనం బతుకుతున్నాం, మళ్ళీ కూడా మొత్తం స్లేవిష్ ఇమిటేషన్ అని అన్నారు. ఎవరన్నారు? లోకమంతా, లోకనాథ్ మిశ్రా. ఆన్సర్ ఇస్ లోకనాథ్ మిశ్రా. నెక్స్ట్, ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ బీన్ లార్జ్లీ డ్రాన్ ఫ్రమ్. పొలిటికల్ పార్ట్ అంటే పార్లమెంట్ కానీ, ఓకే, పార్లమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అదంతా కూడా పొలిటికల్ పార్ట్ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటిష్ దగ్గర నుంచి తీసుకున్నాం. అదే అమెరికన్ అండ్ ఐరిష్ నుంచి ఫిలాసఫికల్ పార్ట్ తీసుకున్నామండి. ఏం తీసుకున్నాం? ఫిలాసఫికల్ పార్ట్ లైక్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఇవన్నీ కూడా తీసుకున్నాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కామెంటెడ్ ద ఎంబ్లెమ్ అండ్ క్రెస్ట్ దట్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ అవర్ అసెంబ్లీ ఈజ్ ఎలిఫెంట్. It is perhaps in consonance with the Constitution too. Is the bulkiest of the world that the world has produced. అంటే మనం ఎలిఫెంట్ తీసుకున్నాం, మీరు కూడా ఎలిఫెంట్ అంత కాన్స్టిట్యూషన్ రాశారు అన్నాడు. ఎలిఫెంట్ అంటే ఎలిఫెంట్ తినే అంత ఫుడ్ని మన వైజాగ్లో కామత్ హోటల్లో దొరుకుద్దండి ఒక బిర్యానీ. కామత్ హోటల్లో ఎలిఫెంట్ తింటాయి, అంత ఉంటుంది. ఓకే, అంత నూనె అది పోసేస్తారు అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. హెచ్వి కామత్. Who proudly acclaimed that the Constitution of India has been framed from after ransacking all the known constitutions of the world. అంటే మొత్తం అన్ని కాన్స్టిట్యూషన్ నుంచి ర్యాన్సాక్ చేసి మేము తీసాము అని ఎవరన్నారంటే ఎవరో కాదు, ఎవరైతే తయారు చేశారో ఆయనే అన్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ప్రౌడ్లీ ఎక్లైమ్ ఆయనే అన్నారు. లైక్ ఎందుకంటే ఇండియా అనేది ఒక డైవర్సిఫైడ్ కంట్రీ, డిఫరెంట్ కల్చర్స్ పీపుల్ ఉంటారు, అందుకని చెప్పి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి అన్ని తీసుకొని నేను పెట్టాను అని అన్నారు. తప్పేముంది?
తప్పేం లేదు కదా. నెక్స్ట్, హూ డిస్క్రైబ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ ఆర్ క్వాసీ ఫెడరల్. క్వాసీ ఫెడరల్ ఎవరన్నారంటే కేసీ వేర్. కేసీ వేర్ అనే ఆయన క్వాసీ ఫెడరల్ అని అన్నారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు క్వాసీ ఫెడరల్ అని కేసీ వేర్ గారు అన్నారు. అండ్ బార్గెయినింగ్ ఫెడరలిజం అని మోరిస్ జాన్స్ గారు అన్నారు. అండ్ గ్రాన్విల్ ఆస్టిన్ గారు ఏమన్నారంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అని అన్నారు. అండ్ ఐవర్ జెన్నింగ్స్ గారు ఏమన్నారంటే ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ అని అన్నారు. ఓకేనా. నలుగురు కూడా కామెంట్ చేస్తారు, నలుగురు కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడే చదివాం. ఫిలాసఫికల్ పార్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారండి? అమెరికన్ అండ్ ఐరిష్ నుంచి తీసుకున్నారు. కరెక్టే. అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఐడెంటికల్ ఆర్ టు బేర్ ఎ క్లోజ్ రిజంబ్లెన్స్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1937. ఇది కూడా కరెక్టే. ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అడిగారు. సో నైదర్ 1 nor 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో టోటల్ చూడండి, ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నారు. తప్పు ఏంటి చూడండి. 64 లక్షల రూపాయలు ఖర్చు అయింది మొత్తం కాన్స్టిట్యూషన్కి తయారు చేయడానికి. అప్పట్లో 64 లక్షలు అంటే ఇప్పటికీ ఒక 500 కోట్లు అనుకోండి, ఒక 500 crores దాకా మన వాళ్ళు ఓన్లీ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి మాత్రమే ఖర్చు పెట్టారు. ఓకే. నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కంటిన్యూడ్ as provisional parliament. Yes, it continued as provisional parliament till the formation of new parliament. Yes, it continued as provisional parliament. ఇది కరెక్టే. Constituent Assembly had 11 sessions, కరెక్టే. ఓవర్ 3 years కాదు 2 years 11 months 18 days మొత్తం మనం సెషన్స్ ఇస్తాం. సో ఇది తప్పు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. చూడండి, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిన్సెస్ అన్ని కాన్స్టిట్యూట్ చేసే కమిటీ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ప్రొవిన్సెస్ అన్ని కలిపి తీసుకునే బాధ్యత అంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నారు కదా. కరెక్ట్. నెక్స్ట్, డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ గారు. రూల్స్ ఆఫ్ ప్రొసీడ్యూర్ కమిటీ, అంటే లోక్సభ ఎలా ఫంక్షన్ చేయాలి, రాజ్యసభ ఎలా ఫంక్షన్ చేయాలి, ఏ రూల్స్ మీద అబైడ్ అయి ఉండాలి, అవన్నీ కూడా ఎవరు చేశారండి? రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది కూడా కరెక్టే. స్టీరింగ్ కమిటీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారే అండి. స్టీరింగ్ కమిటీ అంటే ఏంటంటే ఇన్ కేస్ కానీ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఏ పని ఎప్పుడు చేయాలి, ప్రాపర్ ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అంతా చూసుకునేది స్టీరింగ్ కమిటీ. అంటే చూడండి, ఇప్పుడు కార్ ఏం చేస్తుంది? స్టీరింగ్కి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో డిసైడ్ చేస్తుంది కదా. సో అందుకని చెప్పి స్టీరింగ్ కమిటీ అనేది పెట్టారు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ పెద్ద ఆర్గనైజేషన్స్లో కూడా స్టీరింగ్ కమిటీ అనేది ఉంటుందండి. ఇట్స్ ఎ మేనేజ్మెంట్ టెక్నిక్. ఓకే. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3. ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇది ఆల్రెడీ చేసాం. చూడండి, క్రెడెన్షియల్స్ కమిటీ. అయ్యా మీ స్వామి మీరు ఎవరు అని గుర్తుపెట్టుకున్నాం. ఇది కరెక్టే కదా. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కేఎం ముంచి. వెరీ గుడ్. నెక్స్ట్, లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ భయమేస్తుంది. డర్. కరెక్టే. ప్రెస్ గ్యాలరీ కమిటీ అంటే ఏమనుకున్నాం? ప్రెస్ నుంచి గ్యాలరీ నుంచి ప్రెస్ వాళ్ళ నుండి ఫోటోలు తీసేది ఎవరిని? ఉషానాథ్ గారిని. వరదాచారి గారు ఫర్ సిటిజన్షిప్ అండ్ జ్యుడిషియరీ. మనం అనుకున్నాం కదా సుప్రీంకోర్టులో వరదలు వస్తాయని, సుప్రీంకోర్టులో జనాలు వరదలుగా వస్తారని వరదాచారి అనుకున్నాం. సో ఇది ఉషానాథ్ గారు కాబట్టి 4th one తప్పు. 1, 2, 3 is the answer. Who among the following is not a member of drafting committee? ఆల్రెడీ చదివాం ఇది. కృష్ణమాచారి గారు మెంబరే, మున్షి గారు మెంబరే, మాధవరావు గారు ఆయన కూడా మెంబరే, డిపి కైతన్ గారిని రీప్లేస్ చేస్తూ వచ్చారు. ఎస్కే డర్, హీఈస్ నాట్ ద మెంబర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? Constitution of India did not make any provisions with respect to the authoritative text of Constitution in Hindi language. Yes, ఏది కూడా ప్రొవిజన్ అనేది పెట్టలేదు హిందీ లాంగ్వేజ్లో కాన్స్టిట్యూషన్ చేయాలని. కరెక్టే. 61st Amendment Act of 1987 inserted Article 394A in last part of Constitution for translation into Hindi. కాదండి, 61st కాదు, ఇది 58th. 61st కాదు, 58. ఓకే. సో 2 అనేది తప్పు. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించిందో మనకు చెప్పగలరా? తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే. నెక్స్ట్, ద టైమ్ టేకెన్ బై ద ఫ్రేమర్స్ ఆఫ్ ద USA కాన్స్టిట్యూషన్ ఈజ్ లెస్ దాన్ 4 months. ఎస్,
చాలా తక్కువ టైంలో రాశారండి. యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ లెస్ దెన్ 4 monthsలో. ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్కి సుమారు 10 సంవత్సరాలు తీసుకున్నారు. 9 years అనుకుంటా, సుమారు 9 years తీసుకున్నారు. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1 and 3 అండి. 1 and 3. ఎనీవే 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1988 సుమారు 1988లో వచ్చిందండి. సో 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు అనేది నాకు ఎవరైనా చెప్తారంటే కింద కామెంట్ సెక్షన్లో రాయమని ఇందాక అడిగానండి. అండ్ నేను కూడా ఒకసారి చెప్తాను 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఓటింగ్ ఏజ్ అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది 21 years వరకే ఉండేది. ఓకే, ఇది 18 yearsకి తీసుకొచ్చారు. 18 yearsకి తీసుకొచ్చారు. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1988. ఆల్మోస్ట్ ఇవన్నీ మంచి అమెండ్మెంట్స్ అన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి టైంలోనే జరిగింది. ఓకే, సో దట్ ఈజ్ 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 58 అంటే మన ట్రాన్స్లేషన్ ఇంటూ హిందీ. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓకే, ఇదంతా కూడా మనకు సేలియంట్ ఫీచర్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, విల్ స్టాప్ హియర్. ఓకే, సుమారు మనం ఇప్పుడు వరకు చూసుకుంటే ఒక 40 to 45 బిట్స్ దాకా మనం కవర్ చేసాం. ఓకే, చాలా ప్రొడక్టివ్ సెషన్ జరిగింది. అందరికీ కూడా బిట్స్ చాలా బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు వచ్చారంటే, నేను నా మాటలు వింటున్నారంటే ఇట్స్ వెరీ ప్రొడక్టివ్. నేను పడిన కష్టం అంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరందరూ కూడా క్లాస్ వింటున్నందుకు. అండ్ ఇప్పటి వరకు కూడా మనం సుమారు ఒక 90 to 100 బిట్స్ దాకా మనం కవర్ చేసినట్టున్నాం. నెక్స్ట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఇన్ కేస్ కనుక ఈ సెషన్ అంతా మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో వచ్చినా మీకు తెలుస్తుంది కదా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఎనీవే మీరు లైక్ చేస్తారు, మీరు మంచి వాళ్ళు నాకు తెలుసు, మీరు లైక్ చేస్తారు. ఎనీవే, సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సిలబస్లో ఆల్మోస్ట్ మన లక్ష్మీకాంత్ కానీ ఇంకా అదర్ స్టాండర్డ్ బుక్స్ నుంచి కానీ ఎన్సీఆర్టీస్ నుంచి కానీ ప్రతి పాయింట్ ప్రతి చిన్న పాయింట్ని కూడా కవర్ చేస్తూ ఈ టాపిక్స్ అనేవి బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఓకే, సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అందరికి కూడా బాగా ఈ క్లాస్ అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా సెలవు తీసుకుంటాను. జై హింద్.